చెప్పని చెప్పారు. సాయంకాలం దేవుని సన్నిధిలో బైబిల్ స్టడీ కోసము కలిసి వచ్చిన దేవుడి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మమ్మల్ని అందరూ దీవించిన గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ప్రార్థనతోటి దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. శ్రీధరా ప్రైజ్ లార్డ్, శ్రీధరా ప్రైజ్ లార్డ్. ఏంటి సౌండ్ రావడం లేదు? మనము నేర్చుకున్న విషయం ఏంటంటే, పోయిన రోజు మనం నేర్చుకున్న విషయం అంటే శిలువ మరణం. ఆ శిలువ మరణములు జరిగిన బుధవారం రోజు దేవుడు తన శిష్యులతో మాట్లాడిన విషయమే ఈరోజు నేర్చుకున్నాం. అదే మనం నేర్చుకున్న తలంతుల గురించి మనము నేర్చుకున్నాం. తలంతుల తర్వాత దేవుడు తన శిష్యులకి చెప్పిన మాట మత్తయి సువార్త 20 అధ్యాయము 14 నుండి 46 వరకు మనం చదవాలి. మత్తయి సువార్త 25 అధ్యాయము మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుండి 46 వరకు. క్షమించండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుండి 46 వరకు మనం చదవాలి. చదివినప్పుడు అక్కడ రాయబడిన కొన్ని విషయములు ఉంది. ఆ విషయం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అంటే మహిమ గల సింహాసనము అంటే మనము నేర్చుకున్న విషయము ఇది. సింహాసనములే యేసుక్రీస్తు న్యాయపీఠ విషయం గురించి నేర్చినప్పుడు ఇది కూడా వస్తాం. కానీ ఇది ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనములు రాయబడిన మాట ఏంటంటే మహిమ కలిగిన సింహాసనము. అవి యేసు ప్రభు మహిమ కలిగిన సింహాసనము ఉంచుతాం. అంటే సింహాసనములు పెద్దది 3 ఉంది. అది నేను దాని ముందుకు చెప్పింది. అది మీ మనసులో ఉండినట్టుగా నేను అనుకున్నాను. కానీ ఈ రాత్రిలో ఈ మహిమ కలిగిన సింహాసనం మనం చూడాలి. అది నా పేరు మహిమ కలిగిన సింహాసనము. ఇది ఎవరి కోసం అంటే మన కొరకు కాదు. ఇది ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఉంచబడిన సింహాసనము. మొట్టమొదటిగా మన కొరకు ఉంచబడిన సింహాసనం ఏదంటే క్రీస్తు న్యాయపీఠం. అది పరలోకము. ఇశ్రాయేల్ కొరకు ఉంచబడిన సింహాసనం మహిమ కలిగిన సింహాసనము. ఆ సింహాసనముల పేరు మీకు అర్థమైనట్టుగా ఉన్నాం. మహిమ కలిగిన సింహాసనము. ఈ సింహాసనము వచ్చిన స్థలం ఎక్కడ అది మనము చూడాలి. యోబేల్ గ్రంథములకి రండి. యోబేల్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం. యోబేల్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదవండి శ్రీధర. ఇక్కడ ఇది ఎక్కడ ఉంచిన చాలా యెహోవాషాపాతు లోయలలో ఈ మహిమ కలిగిన సింహాసనం ఉంచిన చోట యెహోవాషాపాతు లోయలలో అని రాయబడి ఉంది. అదే యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము
2వ వచనము నుండి 12 వరకు చదివితే మీకు అది అర్థమవుతున్నాం. అప్పుడు ఈ మహిమ గల సింహాసనము యెహోవాషాపాతు లోయలలో ఇశ్రాయేల్ కొరకు తీర్పు తీర్చడానికి దేవుడు ఉంచబడుతున్నాం. అది కూడా తెలియడానికి నీ 12 నుండి కిందకి చదవమ్మా. 12 నుండి కిందకి చదవమ్మా. అన్య జనులకి తీర్పు తీర్చడానికి యెహోవాషాపాతు లోయలలో ఉంచబడిన సింహాసనము. అప్పుడు మీరే తెలుసుకోమండి, మహిమ గల సింహాసనము ఆయన పేరు, ఆ సింహాసన పేరు మహిమ గల సింహాసనము. 2, ఈ మహిమ గల సింహాసనము ఉంచబడిన చోట యెహోవాషాపాతు లోయలలో. ఇంకా 3వదే, ఇది ఎప్పుడు జరుగుతుంది? అది ఆ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 1000 సంవత్సరము ఏలవాడి చైన ఆరంభములు. 1000 సంవత్సరములు భూమిని ఏలవాడి చైన ఆరంభములో దేవుడు ఈ తీర్పు తీర్చేది. ఆ సమయం అప్పుడు, ఇప్పుడు కాదు. అది మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఈ సింహాసనములో తీర్చిన వ్యక్తి ఎవడు? ఆ తీర్పు తీర్చిన వ్యక్తి ఎవడు? ఎవరు? అది మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనములు చదివితే మనుష్య కుమారుడు అనగా రాయబడి ఉంది. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు అండి. అదే మీరు 31 వచనం చూడండి. 31 వచనం ఒకసారి కూడా చదవని వినండి. మత్తయి సువార్త. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద, ఆయన సమస్త దూతలతోనైనా పరిశుద్ధులు, సమస్త దూతలను వచ్చినప్పుడు, సమస్త పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మనుష్య కుమారుడు తన పరిశుద్ధుల దూతలతో వచ్చినప్పుడు ఈ సింహాసనములు తీర్పు తీర్చున్నారు. ఇంకా తీర్పు తీర్చడానికి ఎవరికి తీర్పు తీర్చున్నారంటే మీరు చూడండి. 32వ వాక్యం చూడండి, మత్తయి సువార్త. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అప్పుడు సమస్త జనులు అని చెప్పబడుతున్నాం. ఈ సమస్త జనులకి దేవుడు ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చినట్టుగా ఈ వాక్యములు చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్త జనులకి దేవుడు తీర్పు తీర్చున్నాం. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు తీర్చడానికి దేవుడు ఈ సమస్త జనులకి 2 భాగం చేస్తున్నారు. మీరు 33వ వాక్యం చూడండి. 33వ వాక్యం. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అంటే 2 వైపులో ఈయనకే చేసినారు, నిలవబట్టది. 31 నుండి చదవండి, ఎప్పుడు కొంచెం అర్థమవుతున్నారు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి 2 కూటములకి వేరుపరిచి
నిలబరుస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మహిమ గల సింహాసనం ఉంచబడినప్పుడు అక్కడే ఉన్న అన్యులకి ఏం చేస్తున్నారు, తీర్పు తీర్చినప్పుడు దేవుడు వేర్పరిచి నిలబడుతున్నాం. ఆమేన్. అక్కడ వేర్పరిచి నిలబడితే దేవుడు ఏం చేస్తున్నారు? 32వ వాక్యం సరిగా చదవండి. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అంటే రెండు వైపును ఈ మనుషుడికి ఏం చేస్తున్నారు? నిలబెట్టుకున్నారని చెప్పుతున్నారండి. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మీరు తెలుసుకున్న మాట ఏంటంటే, ఆయన 31 వాక్యం చూడండి, 32వ వాక్యం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. అప్పుడు సమస్త జనులకి అంటే చచ్చిపోలేని వాడు కాదు, సమస్త ప్రజలు బ్రతుకున ఉన్నవాడికి, సమస్త జనులకి దేవుడు ఏం చేస్తున్నారు? వేర్పరుచుకొని నిలబడుతుంది. నిలబడితే ఏం చేసుకున్నారంటే మీరు అది చూడాలి. దేవునికి స్తోత్రం. 35 వాక్యం చూడండి, 35వ వాక్యం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చిదిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరులై ఉంటిరి, నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చిదిరి. ఆయనకి తీర్పు తీర్చడానికి ఉన్న ఆ విషయం ఏంటంటే, ఆడి క్రియలు చొప్పున, ఆ క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీర్చున్నారు. అంటే క్రియల చొప్పున అంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఆకలితోనున్నాం, మీరు నా ఆకలి తీర్చారు. 2 దప్పి ఉన్నది, దాహం తీర్చది, పరదేశిగా ఉంటిని, నన్ను చేర్చుకున్నది, దిగంబరిగా ఉంటిని, నాకు బట్టలు ఇచ్చినని, రోగిలా ఉంటిని, నన్ను చూడవచ్చని, చెరసాలలో ఉంటుంది. అంటే ఇది చెయ్యిన క్రియలు మీరు చూడండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలుకి మహాశ్రమాలు కలిగిన సమయములో ఇశ్రాయేల్ ప్రజలకి అన్యులు సహాయం చేశారు. అంత్యక్రీస్తు ఈడికి భయంకరమైన ఏలవాడు చేయని సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన టైంలో ఈ ప్రజలకు బట్టలు లేదు, వస్త్రం లేదు, తిండికి లేదు. అటువంటి పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలకి అన్నిలో తిండికి ఇచ్చారు, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అతిథిగా చేర్చుకున్నాం. అదన్నీ చేసిన కాబట్టి దేవుడు ఈ అన్యులకి తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, నీ చేసినదన్నీ అంటే ఆ క్రియ చొప్పున మీరు అది కూడా తెలియాలంటే యేసయ్య చెప్పిన మాట మీరు వినండి. 45వ వాక్యం చూడండి, మత్తయి సువార్త 25:45వ వాక్యం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన మీ వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాగూ చెయ్యలేదు గానుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. దేవుడు చెప్పిన మాట మీరేం విన్నారా? ఒక్కసారి కూడా 45వ వాక్యం. అందుకు ఆయన మిక్కిలి అల్పునైన వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాగ చెయ్యలేదు గానుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. మిక్కిలు
అల్పులైన అల్పులైన వీరిలో మీరులో ఒక్కనికైనను మీరు ఇలాగా చెయ్యలేదు అంటే కొందరు చేశారు, కొందరు ఏం చేయలేదు. దేవునికి దిగంబరమైన చెయ్యగల దేవుడికి చెయ్యలేదంట. అప్పుడు దేవుడు ఆయన చెప్పిన ఒక మాట ఉండే చూడండి, మీరు 44 వాక్యం చూడండి. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగోని ఉండుటైనను, దప్పిగోని ఉండుటైనను, పరదేశినై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగినై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీవు బజారము చెయ్యకపోతివని ఆయన్ని అడిగుదరు. అందుకే ఆయన అంటే దేవుడు మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను ఏమి లేని వారైన మీరులో అంటే ఈ దేవుడు అడిగారండి, మీరు ఏంటి చేశారంటే ఈ ఈ ఈ చిన్నవాడికి మీరు చేశారు కదా, అది అన్ని నాకు చేసినట్టుగా. అంటే ఈ మహిమ కలగ సింహాసనం ఉంచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి సహాయం చేసిన వాడికి దేవుడు తీర్పు చేస్తున్నారు. ఆయన ఆ అన్యుల ప్రవర్తన బట్టి ఆయనకి తీర్పు, లేకపోతే ఆడు క్రియ చెప్పిన. ఈ రాత్రి దేవుని బిడ్డలకి నేను ఒక మాట చెప్తున్నానండి, రక్షింపబడిన దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని కొరకలు ఏదైనా క్రియ చేయాలి. రక్షింపబడిన మునుపు ఏ క్రియలు చేసే అది ప్రయోజనం లేదు, దానికే ప్రతిఫలం లేదు. కానీ రక్షింపబడిన తర్వాత దేవుని కొరకు ఏం చేసుకుంటే దానికి అన్ని ఏముంది? బహుమానం లేకపోతే ప్రతిఫలం మీకు దొరుకుతుంది. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఏంటంటే, మహిమగల సింహాసనములు ఉంచినప్పుడు ఈ చిన్నవాడికి చేసినదన్నీ నాకు చేసినట్టుగా అని దేవుడు చెప్పిందండి. దేవుడు చెప్పి ఏం చేశారంటే ఒక మాట ఇక్కడ ఉండే 46 వాక్యం చూడండి. 46 వాక్యం, మీరు నిత్య శిక్షను నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇక్కడ 2 గుంపులకు మనం చూడగలుగుతున్నారు. ఒక్క గుంపు ఎక్కడికి వెళ్తుంది? నిత్య జీవం కొరకు వెళ్తుంది. ఇంకొక గుంప నిత్య శిక్షకి వెళ్తున్నారు. ఈడు శిక్ష పడడానికి ఉన్న కారణం ఏంటంటే, ఆడి ఇంటికి వచ్చిన వాడికి ఏం చేయలేదు, బట్టలే ఇవ్వలేదు, దాహం తీర్చలేదు, వస్త్రం ఇవ్వలేదు, ఆడికి ఆదరించలేదు. దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చున్నారు. అది ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు కూడా మనం కూడా అలాగ చెయ్యవలసి ఉన్నది. ఏమండి, రక్షణ పొందిన వాడు ఎవరైనా ఇంటికి వస్తే ఆడికి అన్నం పెట్టడము, నీళ్ళు ఇవ్వడము, వస్త్రములు ఇవ్వడము, ఆయనకి సహాయం చేయడము, అదన్నీ మనం పని. నీ ఆ చెయ్యినదన్నీ దేవుడికి చేసినట్టుగా అంటే దేవుడు వాక్యం చెప్తున్నారు. అప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు? ఆ ఇంటికి వచ్చిన వ్యక్తికి నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మతాయి సువార్తలు చెప్పుతున్నారు, అది నాకు ఇచ్చినట్టుగా. అప్పుడు దేవుని కొరకు నీకు డబ్బులు కానీ బియ్యం కానీ ఏదో దేవుడి కొరకు దేవదాసునికి ఇచ్చుంటే ఆ దేవదాసునికి ఇచ్చినట్టుగా కాదు, అది దేవునికి ఇచ్చినట్టుగా దేవుడు కనబడుతున్నాం. అందుకని దేవుడు బిడ్డలారా, మన జీవితం ఏం చెయ్యాలంటే ఈ రాత్రి ఒకసారి శోధింపబడిన మంచిదండి. మనలోని కొందరు సహాయం చేసి మనమే సహాయం చేశారు. మీ సహాయం చేసిన ఆ వ్యక్తికే కాదు, దేవునికే. మీ ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా మీరు బట్టలు కానీ వస్త్రం కానీ ఆహారం కానీ డబ్బులు కానీ ఎవరికైనా ఇస్తే అదే దేవుని దాసులకు కూడా, దేవుని బిడ్డలు కూడా కలిగిస్తే ఆ వ్యక్తికి కాదు నీ ఇచ్చినది, మన దేవునికి ఇచ్చినట్టుగా. స్తోత్రం. అందుకని ఈ రాత్రి దేవుడు వాక్యం వినిన వాడు వారందరూ వినండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆడి ప్రవర్తన బట్టి ఆడికి ఏమవుతున్నారు? తీర్పు తీర్చున్నారు. దాన్ని బట్టి మహిమగల సింహాసనం ఉంచినది. ఇది వేరే విస్తారమైన చెప్తానండి, అది ఇప్పుడు కాదు.
మనము క్రీస్తు న్యాయపీఠం గురించి చెప్పినప్పుడు నేను ఇది విస్తారంగా చెప్తానండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు చిన్న అవుట్లైన్ మాత్రమే నేను చెప్పుకొని వెళ్తున్నాం. ఇంకా మీరు చూడండి, మత్తయి సువార్తలో 20 అధ్యాయములకి వచ్చినప్పుడు మీరు చూసిన విషయం, ఇప్పుడు మహిమగల సింహాసనం గురించి మీరు నేర్చుకున్నాం. ఇంకా మీరు చూసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. యేసు బెదానియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు పుట్టి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధన మనకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అంటే ఈ అత్తరు గుట్టి, అత్తరు పుట్టి అత్తరు గుడ్డిలో ఆయన ఆ తైలము యేసయ్యకి అభిషేకం చేయనది ఎన్నిసారి అభిషేకం చేశారని మీరు ఒక్కసారి చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతున్నా. నేను చెప్పిన వాక్యం ఒక్కసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి చదవండి. ఆ, ఆ, ఆ. కానీ ఇక్కడ మీరు చూశారు కదా, ఎక్కడే అది ఒక పరిసలు ఇంటిలో, పరిసయులు ఇంటిలో కూర్చోబడినప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసయ్యకి ఏం చేశారు? వచ్చి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి అది తీసుకొని వచ్చి వెనుకటట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి. ఇది ఒకటి. నీ రెండోసారి ఎక్కడ జరిగిందంటే మీరు చూడండి, అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. యోహన్న సువార్త 12వ అధ్యాయము 1 నుండి చదవండి. ఇక్కడ మీరు చూడండి, రెండోసారి ఆయనకి అద్దరు కొట్టి ఆయన మీదకి అభిషేకించినది మీరు చూడండి. ఇది మూడోసారి, అది కూడా మీరు చూడాలి. మార్కో సువార్త కూడా చూడండి. మార్కో సువార్త 14వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనకి ఎలాగో పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలతో అల్లరి కలుగునేమో అని పండుగల్లో వద్దని చెప్పుకొనిరి. ఆయన బెదానియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జట్టమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 3 చోట్ల అత్తరగొట్టి పగలగొట్టి యేసయ్యకి అభిషేకించినట్టుగా మీరు చూశారు కదా. ఇది మూడు కాదు, అది మీరు తెలుసుకోవాలి. ఇంకా నా చెప్పిన మాట మీరు వినాలి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము
16వ వాక్యము నుండి 6 నుండి 13 వరకు. ఒకటి మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 11 వరకు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు. ఈ అభిషేకం ఇది ఒక్కడే చేసిన అభిషేకం. అది సీమోను ఇంటిని కూర్చున్నప్పుడు దేవునికి అభిషేకం చేశారు. ఇంకా రెండవది ఏమంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు మీరు చదివితే లాజరు ఇంటిని కూర్చున్నప్పుడు మరియ చేసినది అది. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుండి 13 వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 11 వరకు. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వరకు. ఇదొక్క సంగతి, అది సీమోను ఇంటిలో జరిగిన సంగతి. 2 మార్త మరియ ఇంటిలో కూర్చున్నప్పుడు మార్త వచ్చి చేసిన పని ఇప్పుడు చదువుతున్నారండి. స్తోత్రం. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు. అంటే యేసుక్రీస్తు చనిపోగిన మునిపే యేసయ్యకి ఏం చేసుకున్నారు? అత్తరగుట్టితో అభిషేకం చేసుకున్నారు. అంటే యేసయ్య చెప్పిన మాట ఇని కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఆ అభిషేకం చేయనది గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే చాలా మంచిదండి. దేవునికి స్తోత్రం. అదేమంటే మీరు యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. 300 దేనారము మూల భాషలో ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు. అంటే మూల భాషలు 150 అంటే రాయబడి ఉందండి. ఈ కాలంలో అది ఎంత పడుతున్నాడు నేను చెప్పను. 1 దినార్ అంటే 7 రూపాయలు 65 పైసా. 1 దినార్ ఎంత? 7 రూపాయలు 65 పైసా 1 దినారు. అలాగే అయితే 300 దినార్ అని చెప్తే ఇంచుమించు 2295 రూపాయలు. హలో, 2295 రూపాయలు ఖర్చు చేసిన అంత విలువైన తైలము తీసుకొని వచ్చి యేసయ్యకి అభిషేకించారు. ఆయన అర్థం అంటే ఒక్క అమ్మ 1 సంవత్సరం పని చేయన డబ్బు అందయు. ఒక అమ్మ 1 సంవత్సరం పని చేసిన డబ్బు అందయు తీసుకొని వచ్చి అత్తరకు అన్ని యేసయ్యకి అభిషేకించేశారు. స్తోత్రం. ఎవరి స్తోత్రం చెప్పలేదండి. ఈ రాత్రి దేవుడి బిడ్డల చూడండి, ఆనాడు అంత విలువైన వస్తువు తీసుకొని వచ్చి యేసయ్యకి అభిషేకించినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం చెప్పొచ్చు కదా మీరు గట్టిగా. స్తోత్రం. ఇంకా మీరు ఇందులోంటి కొన్ని ఆత్మీయ అర్థము మనం నేర్చుకున్నారండి. మత్తయి సువార్తలకి రండి, 26వ అధ్యాయములకి రండి. ఇరవై 6వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి
ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. ఉమ్. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీని నా విషయమై ఒక మంచి కార్యము చేస్తాను. ఒకటి, అమ్మ చేసినది మంచి కార్యమని యేసయ్య చెప్పింది. ఇన్ని రెండు కిందకి చదవండి. ఈమెను మీరేలా తొందరపడుతున్నారు? బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. పరలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించునో అక్కడ ఈమె చేసినది. రెండు, పరలోకమందు ఎక్కడ సువార్త ప్రకటిస్తుందో అక్కడ ఈ విషయము ప్రకటింపబడుతుందని చెప్పారు. ఇంకా రెండు, మూడవది విషయం అంటే 12వ వాక్యములు ఒక్కసారి కూడా చూడండి మీరు అర్థం అవడానికి. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసేను. అంటే భూస్థాపనం అంటే యేసయ్య చనిపోయిన టైములు చెయ్యిన పని చనిపోగిన మునుపు ఈ స్త్రీ చేసినట్టుగా ఇక్కడ చెప్తున్నా. హల్లెలూయా. హలో, కొందరు చనిపోయిన తర్వాత అన్ని చేస్తున్నారు, కానీ ఈ అమ్మ చనిపోయిన మునుపే చేశారు. మన సీమోను ఇంటిలో కూర్చున్నప్పుడు తైల అభిషేకం చేసినగా ఒక స్త్రీ, ఆయన పేరు అక్కడ చెప్పలే, అమ్మ పాపం చేసిన అమ్మ అని చెప్పుతున్నారు. కొందరు చెప్పుతున్నారు మరియ అంటే చెప్పిన మరియ కాదండి, మరియా దెయ్యం పట్టినవాడండి. మరియా యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఏమంటే మీరు తెలుసా? మగ్దలకాని మరియము. కొందరు అలాగా చెప్పుతున్నారండి, దేవునికి స్తోత్రం. మరియ అభిషేకం చేసినట్టుగా మరియకి ఎలాగా ఉండిదని మీరు తెలుసుకోవాలి. ఎక్కడ ఉంది? లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అంటే అమ్మ చాలా అండి, ఇక్కడ చూడండి అమ్మ, మనకు ఆ వాక్యం దొరికిందండి. 7 దెయ్యము వదిలిపోయిన మగ్దలేని మరియ. అప్పుడు మరియ యేసయ్య దగ్గరికి వచ్చిన మునువు ఆయనకి దెయ్యం పట్టిన అమ్మ. ఆ దెయ్యము వెళ్ళిన తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చారట. అంటే నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడండి. సీమోను ఇంటిలో వచ్చి కూర్చున్నప్పుడు అభిషేకం చేసిన అమ్మ మగ్దల మరియ కాదు, అదొక పాపం చేసి తిరిగిన ఒక అమ్మ. అమ్మ ఏం చేశారండి? యేసయ్య దగ్గరికి వచ్చి ఆ తైలము తల మీద పోసి ఏం చేశారండి? మీరు చూడండి, అదో మీకు అర్థం అవుతున్నారు. ఎక్కడే తల మీద పోసి లూకా సువార్త 7వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. నలభై ఐదు నుంచి చదవమ్మా. లేదు, లూకా సువార్త 7వ అధ్యాయం 45, 46. నీవు నన్ను ముద్దు పెట్టకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను.
ఆమె అంటే ఏసయ్య పాదములు అత్తర పూసారు. ఇని 38 వాక్యం చూడండి, 38 వాక్యం. అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పట్టుకొని అమ్మ తేండి తైలాభిషేకం చేసిన తర్వాత ఆయన పాదముల ముద్దు పెట్టి తల వెంట్రుకలతో కన్నీరు తుడుచుచు ఆయన తుడసేరు. ఒక స్త్రీకి అన్నిటికీ కంటే ఆయన తల వెంట్రుకలండి ముఖ్యమైనది. ఆయన తల వెంట్రుకలు అంటే ఆడవాళ్ళు అందరూ తల వెంట్రుకల గురించి జాగ్రత్త ఉండేవారండి. అంత విలువైన తల వెంట్రుకలు యేసయ్య పాద విలువైన తల వెంట్రుకలు తీసుకొని వచ్చి యేసయ్య పాదము తుడచ్చారు. ఆయన అర్థం ఏంటంటే దేవునికి ఎంతో గౌరవం ఇచ్చింది అండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా రాజా మహిమ. ఇంకా లూకాసు వార్తలు మరియా యేసయ్యకి ఈ తైలంతోని అభిషేకం చేయని విషయంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నానండి. అదే 3వ వాక్యం చదవండి, 12వ అధ్యాయం 3వ వాక్యం. యోహన్న సువార్త 12:3. యోహన్న సువార్త మాత ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జఠమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచేను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నింటెను. ఆమేన్. ఆమేన్. అత్తర గుట్టి ఇప్పుడు ఏం చేయాలి? పగలగొట్టి యేసయ్య దేహములు అభిషేకించినప్పుడు ఆ వాసన ఇల్లంతా నింపినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. ఒక సంవత్సరములు పని చేసిన డబ్బులతోని సంపాదించిన విలువైన తైలము తీసుకొని వచ్చి యేసయ్య మీదకి పోషించినప్పుడు ఇల్లంతా ఏమైంది? ఓ దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఎప్పుడు వాసన వచ్చింది? బుడ్డి పగలగొట్టినప్పుడు. అంతవరకు పగలగొట్టలేని వరకు అది వాసన రారు. నేను చెప్పిన మాట ఏంటి, ఇక్కడే నీలో కూడా మంచి వాసన ఉంది. మీలో నాలో వాసన ఉంది. ఆ వాసన బయటికి రావాలంటే మీరేం చేయాలి? బుడ్డి కాదు, మీరు ఈ శరీరము ఏం చేయాలి? నీ శరీరం యేసయ్య కొరకు పగలగొట్టాలి. పగలగొట్టాలంటే అర్థం అంటే ముక్కలు చేయడం కాదు. నీ జీవితం యేసయ్య కొరకు చంపబడినప్పుడు, యేసయ్య కొరకు సమర్పించినప్పుడు నీలో నుండి చెట్ట వాసన రాదు, మంచి వాసన బయటికి వస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు జీవితములు వాసన బయటికి రావలే. మీలోని నుంచి వాసన బయటికి రావాలి. అదే దేవుడు కోరుకున్నాం. అందుకని పౌలు గారు చెప్పిన మాట కూడా ఈ సమయంలో కలిసి చదివితే చాలా బాగుంది. ఎక్కడే అది కూడా చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. 15. 2 కొరింథీ పత్రిక
2:15 రక్షింపబడి వారి పట్లను ఆ, నశించు వారి పట్లను ఆ. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. హల్లెలూయా. ఒక్కసారి చెప్పొచ్చు కదా, హల్లెలూయా. ఎక్కడ సువాసన ఉండాలి? రక్షింపబడు వారి పట్లను రక్షింపబడిన వారి బట్టలు నశించు వారి పట్లను అంటే రక్షింపబడలేని వాడు మధ్యలో కూడా మేము దేవునికి క్రీస్తు సువాసన మనములోడి నుండి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఇంటిలో తన అత్తరు పగలగొట్టినప్పుడు ఇల్లంతా నింపినట్టుగా మన జీవితం, క్రైస్తవ జీవితములు రక్షింపబడిన వాడు, రక్షింపబడిన దేవుడి బిడ్డల మధ్యలో, మారు మనసు పొందిన దేవుడి బిడ్డల మధ్యలో కూడా, రక్షింపబడలేని వాడి మధ్యలో కూడా నీ వాసన బయటికి రావాలి. ఆ వాసన బయటికి రావాలంటే నీ శరీరం నలగ కొట్టాలి. నీ శరీరం నలగ కొట్టినప్పుడు మాత్రమే సువాసన బయటికి వస్తుంది. హలో, నీ యేసయ్య గురించి మీరు వినండి, యేసయ్య గురించి వినండి. ఎఫెసీ పత్రికలోకి రండి, 5వ అధ్యాయంలోకి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం. మక్కడేండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ఎక్కడ చెప్పుతున్నది? యేసుక్రీస్తు శిలువ మరణం వలన పరిమళ వాసనగా, ఎవరికి ఒకసారి కూడా చదవండి ఆ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నుతో దేవునికి అర్పణము కాను బలిగా కాను అప్పగించినప్పుడు, ఆ బలి అర్పించినప్పుడు శిలువ మరణమును మన కొరకు ప్రేమించి శిలువ మరణము జరిగినప్పుడు ఆ వాసన పైకెళ్ళింది. స్తోత్రం. ఇది ఆదికాండములకు కూడా రండి. ఎప్పుడు కూడా మనకు కొంచెం కూడా అర్థం. ఆదికాండములకు రండి అందరూ. ఆదికాండము 8వ అధ్యాయము 21 వాక్యం చూడండి. 20 నుండి చదవండి. 21 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 20-21. అప్పుడు నోవాహు హల్లెలూయా. ఈ రాత్రి నీ ఆ వాక్యములు నోవాహు గారు జలప్రలాపనం తర్వాత కొత్త భూమిని అడుగబెట్టి వెంటనే ఆ ఓడల లోపల నుండా ఉన్న పరిశుద్ధమైన పశువులకు తీసుకొని బలి అర్పించినప్పుడు ఆ దహన బలి అర్పించినప్పుడు 21 వాక్యములు, ఇంపైన సువాసన ఆక్రాణించి ఇంకా మీదట నగలను బట్టి భూమి మరలానే శపించను అని దేవుడు మాట ఇచ్చారు. ఎప్పుడు ఆ వాసన ఆక్రాణించినప్పుడు, అదే రీతిగా యేసుక్రీస్తు కూడా బలి అర్పించినప్పుడు వాసన వచ్చారు. ఆ వాసన బయటికి వచ్చింది. స్తోత్రం. అనగా అదే రీతిగా క్రైస్తవ జీవితములు, దేవుడి బిడ్డల జీవితములు నీలోని నుండి వాసన బయటికి రావాలి. స్తోత్రం.
మీలోని ఏ వాసన వచ్చినారండి? మీరు మీరు ఆలోచించండి. ఓ కంపు కొడుతుందా? కంబు కొట్టుతున్నారా? కంబు వాసన వస్తున్నారా? ఆమేన్, 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 ఆమేన్. కంబు కొట్టుతున్నారండి. అర్థం ఏంటంటే నీ దేవునికి నీ శరీరము నలగగొట్టలే. హల్లెలూయా. దేవునికి నీ శరీరం నలగగొట్టితే మీలోని నుండి ఏ వాసన వస్తుంది? సువాసన బయటికి వస్తుంది. యేసయ్య కూడా మరణించినప్పుడు సువాసన వచ్చింది. నోహాబు బలి అర్పించినప్పుడు సువాసన వచ్చింది. ఆ మరియా దేవునికి సన్నిధిలో అత్తరు పగలగొట్టినప్పుడు సువాసన వచ్చినట్టుగా మన జీవితం కూడా సువాసన రామని పౌలు గారు కూడా చెప్పుతున్నారు. రక్షింపబడిన వాడు మధ్యలో నశింపవారి మధ్యలో కూడా మనకి క్రీస్తునికి యేసయ్య వాసన బయటికి పారవేయాలి. ఎవరు కూడా ప్రైజ్ లో చెప్పలేదండి గట్టిగా. ప్రసంగి పుస్తకం ఒకసారి చదవమా. ప్రసంగి 10 అధ్యాయం 1వ వచనం. హలో, దేవునికి స్తోత్రం. ఏంటండి ఒక్కసారి కూడా అమ్మ. బుక్కువారి తైలముతో చచ్చిన బుక్కువారి తైలముతో చచ్చిన ఈగ పడుట చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఎవరు స్తోత్రం చెప్పలేదండి? హల్లెలూయా. ఒక్క చచ్చిన ఈగలు ఉందే తైలమంతా చెడు వాసన. అలే కట్టిగా ఎవరి స్తోత్రం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఈగ పడితే అయిపోతుంది. ఒక్క చచ్చిన ఈగ ఉండే తైలం మొత్తం బుడ్డిలో ఉన్నదందయు మొత్తం ఏమవుతున్నారండి? చెడు వాసన. చెడు వాసన కలిగినట్టుగా ఉండినట్టుగా దేవుడి వాక్యములు ఉంది. ఆ దావీదు వలన చేసిన పాపం వలన ఆయన ఏమైందండి? ఆయన చేసిన తప్పు వలన మొత్తం ఏమైంది? అదే దేవుడు అలాగే చెప్పారు. రెండు సమూయేలు 12వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. వాక్యం ఇక్కడ చెప్పిన మాట మీరు ఆలకించండి. 2 సమూయేలు 12వ అధ్యాయం 14వ వాక్యములో అయితే ఈ కార్యము వలన యెహోవానికి దూషించుటకు ఆయన శత్రువులకి నువ్వు గొప్ప హెత్తుపు కలిగజేశాను అని దేవుడు దావీదు రాజులకి చెప్పుతున్నారు. దావీదు రాజా ఏం చేశారంటే వేరొక అమ్మ భార్యకి ఆయన తీసుకున్న కాబట్టి శత్రువుల మధ్య ఇప్పుడు ఏమైంది? ఆ సువాసనకి బదులుగా దుర్వాసన వచ్చింది. ఆ దుర్వాసన వలన దేవుడు చెప్పుతున్న వాసన వినినప్పుడు శత్రువులు కూడా దేవునికి నిందించడానికి కారణమైంది. ఈ రాత్రి క్రైస్తవుడు దేవుడి బిడ్డలారో నీ ఇంటి నుండి వాసన బయటికి రావాలి.
మరియ ఇంటి నుండి వాసన బయటికి వచ్చినట్టుగా ఆ తైలము పగలగొట్టినప్పుడు వాసన బయటికి వచ్చినట్టుగా ఆ సువాసన బయటికి వచ్చినట్టుగా మన ఇంటిలో నుండి మన నోటిలోండి మన ప్రవర్తన వలన సువాసన బయటికి రావాలి. స్తోత్రం ఇప్పుడు స్తోత్రం చెప్పలేదు. అంటే ఈ అమ్మ మరియా ఆ తైలం యేసయ్యకి పోషించారండి, అభిషేకించారు. ఎక్కడే యేసయ్య శరీరములు పోషించేప్పుడే వాసన బయటకు వచ్చారు. హలో, యేసయ్య శరీరములు పోషించినప్పుడు ఏమొచ్చింది? సువాసన బయటకు వచ్చింది. అంటే అదే రీతిగా నీ శరీరం నలగ కొట్టితే మాత్రం ఏమవుతుంది? వాసన బయటికి వస్తుంది. ఈ రాత్రి దేవుడి బిడ్డలకి నేను చెప్పిన మాట అండి, యేసుక్రీస్తుకి శిలువ మరణము చెయ్యిన మునుపు ఏం చేశారండి? యేసుక్రీస్తుకి ఏం చేశారు? ఆయన మరణం కొరకు ఈ అమ్మ తైలంతో అభిషేకము చేశారు. ఏమండి, మీ ఏదైనా చెయ్యడానికి ఇష్టం ఉందే, చచ్చిపోయిన తర్వాత చెయ్యకుండా బ్రతికిన సమయంలో చెయ్యండి. స్తోత్రం చెప్పలేదు. అవును కదా, నీ అమ్మ నాన్నకి అన్నం పెట్టాలంటే బ్రతికిన సమయంలో చెయ్యండి. చచ్చిన తర్వాత నీవి ఎన్ని బోధనాలు పెట్టినా ఏం ప్రయోజనం లేదు. అందుకే యేసుక్రీస్తు చెప్పిందండి, ఈ అమ్మ నేను చనిపోయిన మునిపే నా కొరకు ఏం చేశారు? ఈ తైలం అభిషేకం చేశారు. ఈ పగలి సమయంలో రాత్రి కాలములు దేవుడు వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తుకి 3 చోట్ల ఏం చేశారు? అభిషేకం చేశారు. సీమోను ఇంటిలో అది 2 ఒక్క సంగతి అండి, మరియ చేసిన వేరే. ఇది అందరూ అనుకున్నారండి, వేరే వేరే అని అనుకున్నది కాదండి. ఈ బెథన్యలు ఉండినప్పుడు, ఈ బెథన్య ఒక మంచి విషయం అండి. ఆ బెథాన్యలు మార్తా మరియ ఉన్న చోట ఆ విషయం గురించి మంచి వాక్యం అది. దేవునికి స్తోత్రం. బెథాన్య గురించి, ఆ బెథాన్య గురించి మీరు నేర్చుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూడండి, అక్కడే ఈ 2 మాటలు కూడా చెప్పిన మాటలు ముగిస్తున్నారండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. అమ్మ, ఇక్కడ ఎన్ని వ్యక్తులు కూర్చున్నారు? అక్కడ లాజరు, మరియా, లాజరు, మార్తా, మరియా, యేసు. హలో, మార్తా, లాజరు, మార్తా, మరియా, యేసు. ఇదొక సరి అయిన ఒక ఆరాధనకి మనకు సాధించబడిచి చెప్పచ్చు. ఆరాధన మార్తదే. ఇప్పుడు మరియ దేవునికి ఆరాధన చేస్తున్నారు, తైలం పోసుకొని దేవునికి ఆరాధన చేస్తున్నారు. 2 మార్త ఏం చేస్తున్నారు? అంటే ఆరాధన చేయని వాడి జీవితంలో ఏముండాలి? ఉపచారం ఉండాలి. 3 లాజర్ అక్కడ కూర్చున్నారు. లాజర్
లాజరు ఎందుకు కూర్చున్నారో సాక్ష్యం. ఆయన సాక్షి వెండి నేను చచ్చిపోయింది దేవుడు నన్ను బ్రతికించాడు. అంటే ఒకటి ఆరాధన ఉండాలి, 2 ఉపచారం ఉండాలి, 3 సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఇంకా వేరొక విధమని చెప్తే 1 ఆరాధన, 2 ప్రవర్తన, 3 సాక్ష్యం. హల్లెలూయా. ఇదే సరి అయిన ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా. గట్టికి దేవుని స్తోత్రం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి కాలమైన దేవుడు వాక్యం వినడానికి వచ్చిన దేవుడు విడలారా, బుధవారం రోజు జరిగిన సంగతులు నేను చెప్పారు. ఇని లక్షవారములు జరిగిన సంగతి చెప్తాం. తర్వాత లక్షవారం తర్వాత శుక్రవారము. ఆ శుక్రవారములో యేసయ్య శిలువ మరణం జరిగింది. హల్లెలూయా. లక్షవారం సాయంత్రం యేసయ్యకి పట్టుకుంటే యేసయ్యకి తీర్పు తీర్చడానికి వెళ్ళారు. 4 కోర్టులు 7 మారు యేసయ్యకి విస్తరింపజేశారు. హల్లెలూయా. ఏమి న్యాయం దొరకలే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. లక్ష్మీవారి రోజు యేసయ్య గదసమన తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళింది. స్తోత్రం. ఆ లక్ష్మీవారము తోటలు జరిగిన కొన్ని సంఘటన మనం నేర్చుకున్నారు. స్తోత్రం. అక్కడే జరిగిన కొన్ని విషయములు ఇస్కరియాతు యూద గురించి అక్కడ నేర్చుకోవాలి. అక్కడ పీతరు గారి గురించి నేర్చుకోవాలి. ప్రార్థన చేయని శిష్యుల గురించి నేర్చుకోవాలి. అక్కడ యేసయ్య గురించి నేర్చుకోవాలి. స్తోత్రం. ఆ తోట గురించి నేర్చుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి చివరి మాట చెప్పి ప్రార్థన చేయబోతున్నాను. అమ్మా, రక్షింపబడిన వాడి మధ్యలో నశించిపోడు వాడు మధ్యలో కూడా క్రీస్తుని సువాసన బయటికి రావాలి. ఈ కాలములు చాలా క్రైస్తవ కుటుంబముల నుండి వాసన బయటికి రాలేదు. ఈ రాత్రి దేవునికి చెప్పండి, దేవా నా శరీరం నీ కొరకు పగలగొట్టుతున్నారయ్యా. పగలగొట్టినప్పుడు నా లోపల నుండి క్రీస్తు వాసన బయటికి రావాలని కోరుకున్నవాడు దేవుడి సల్లి ప్రార్థన చేయ. దేవా, రక్షింపబడిన వాడి మధ్యలో నశింపబడిన మధ్యలో క్రీస్తు వాసనగా నన్ను మార్చమని చెప్పండి. ఒక్క ఈగల వలన తైలము, చచ్చిన ఈగల వలన తైలము దుర్వాసన వచ్చింది. దావీదు తప్పు చేసిన వలన దేవునికి అవమానం చెందినట్టుగా దేవుడు వాక్యం నేను చూపించాను. ఈ రాత్రి దేవా, నీ దేవుడు బిడ్డలారా, నీ వలన దేవునికి దుర్వాసన రాకూడదు. నీ మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ ఏ వలన దుర్వాసన బయటికి రాకూడదు. మంచి వాసన బయటికి రావడానికి, మన శరీరం నలగొట్టడానికి దేవుడు సల్లి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో కూడి వచ్చి బైబిల్ స్టడీకి కూర్చడానికి దేవుడు సాయం చేయన. స్తోత్రం. దేవా, మనలోని మంచి వాసన వచ్చిన స్తోత్రం. అలాగా నా జీవితము వాక్యం వినిన దేవుడు బిడ్డల జీవితం కూడా ఈ రాత్రి పగలగొట్టుతున్నారయ్యా. పగలగొట్టి మంచి వాసన బయటికి రావడానికి సహాయం చేయండి. దేవుడు వాక్యం విన దేవుని బిడ్డలకు అందరికీ దీవించండి. ప్రత్యేకంగా నారాయణమ్మ గారికి దేవుడు స్వస్థపరచండి. దేవుడు ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత కలిగి చేసిన స్తోత్రం. అలాగా కృష్ణ గారు అబ్బాయి గురించి దేవునికి స్తోత్ర. బిడ్డలు కూడా దేవుడు స్వస్థపరచండి. జయమ్మ కూడా దేవుడు విడుదలిచ్చండి. ప్రభా, మన సంఘములు ప్రతి కుటుంబములకు దేవుడు దీవించండి. అందరూ ఇంటిలుంటి, అందరూ వ్యక్తిగత జీవితం నుండి వాసన బయటికి రావడానికి దేవుడు సహాయం. ఒక్కసారి నన్ను కూడా వాక్యం విని దేవుని బిడ్డలు కూడా దేవుని పాద చరణములు సమర్పిస్తున్నాం. మనమందరికి దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనం అందరూ తోడే ఉండి నడిపించుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి.